సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ నరేష్. సో మనం రోజు వెయిట్ చేసేది స్విగ్గీ. సో ఈరోజు అయితే స్విగ్గీలో ఒక వీడియోతో చేయబోతున్నాము. సో ఫుల్ డే కాకపోయినా ఒక హాఫ్ డే 3 to 4 hours అయితే వీడియో చేస్తున్నాను. అదే పర్మిషన్ దొరికింది మనకైతే. సో రోజు దోమలు చాలా టూ మచ్ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనము స్విగ్గీ ఇన్స్టామార్ట్ అంటే గ్రాసరీ ఉంటాయి కదా, సో సేమ్ జెప్టో లాగా. సో అక్కడ గుడాం దగ్గర అయితే ఉన్నాం. సెల్ఫీ తీసుకోవాలి మాస్క్ తోటి, విత్ మాస్క్ తోటి. టీ షర్ట్ కూడా ఉండాలి. ఓకే, లాగిన్ అయిపోయింది. ఇప్పుడు ఆర్డర్ కోసం వెయిట్ చేయాలి. ఇది అనేది మన జోను అలౌ చేసినట్టు. ఈ రెడ్ ఏరియా మొత్తం మనకు ఆర్డర్స్ అయి ఉన్నాయి. ఇది మొత్తం మన జోన్. సో ఇది ఈ జోన్ అయితే చూపిస్తుంది మనకి ఇక్కడ. సో ఈ రెడ్ ఏరియా దగ్గర ఉన్న ఆర్డర్స్ ఉన్నట్టు అంతే కదా, అంతే. హై ఆర్డర్స్ ఉంటాయి, హై ఆర్డర్స్ ఉన్నట్టు అక్కడ. సో ఇప్పుడు ప్రస్తుతం మనము ఇక్కడ హబ్ దగ్గర ఉన్నాము, ఇన్స్టాగ్రామ్ ఉంటున్నాం. సారీ, ఇన్స్టామార్ట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్. సో ఇప్పుడు ఎప్పుడైనా రావచ్చు అన్నమాట ఆర్డర్. వెయిట్ చేయాలి అంతే. ఈరోజు మనకు ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది, అంటే ఆర్డర్ వచ్చింది ఫస్ట్. స్విగ్గీ ఏంటి ఫుడ్డా ఇన్స్టామార్టా? ఇది ఇన్స్టామార్ట్. సో స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. 35 రూపీస్ 5 kilometers 5 kilometer రైడా. సో ఇది 35 రూపీస్ అంట, 5 kilometer రైడ్. సో ఫస్ట్ అయితే ఆర్డర్ తీసుకుని వద్దాం పైకి వెళ్ళి. ఈ వీడియో ఒకసారి క్లిక్ చూసుకోవాలి, అలా బ్యాక్ వచ్చేయాలి. ఇప్పుడు రీచ్ లొకేషన్ ఇన్స్టామార్ట్ ఇక్కడనే ఉన్నాం కాబట్టి రీచ్ లొకేషన్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఉన్నాం కదా మనం. సో రీచ్ లొకేషన్ అవసరం, ఇక్కడ ఉన్నాను లొకేషన్ దగ్గర ఉన్నాను, రీచ్ అయిపోయినా స్లైడ్ చేయాలి అంతే. ఇది వచ్చేసి ఆర్డర్ ఐడి 8733. పికప్ 8 items. సో మన చూడొచ్చు ఇక్కడ పికప్ 8 items ఉంది. 8733. సో ఈ ఆర్డర్ నెంబర్ అక్కడ చెప్తే మీకు అక్కడ పార్సల్ ఇచ్చేస్తారు. సో పార్సల్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవాలి మన డెస్టినేషన్ దగ్గరికి. సో వెళ్ళిపోవాలి మనం. ఫస్ట్ అయితే తీసుకోదాం. సో మన బ్రదర్తో ప్రస్తుతం లోపలికి వెళ్ళి తీసుకోవడానికి పార్సల్. సో వరకు వెయిట్ చేద్దాం. మన కింద ఎందుకంటే లోపలైతే అలౌడ్ లేదు. సో ప్రస్తుతం మనం అయితే ఇక్కడ ఆనందబాగ్ మల్కాజ్గిరి దగ్గర అయితే ఉన్నాము. సో స్విగ్గీ ఇన్స్టామార్ట్. సో నాకైతే ఇంతవరకు స్విగ్గీ గురించి సో ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం ఇప్పుడు. సో మా బ్రదర్ అయితే లోపలికి వెళ్ళిండు. సో లోపల నుంచి రాగానే రైడ్ అయితే వెళ్ళిపోదాం. సో 5 kilometer రైడ్ 35 రూపీస్ ఎంతో ఇస్తున్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాం. సో మన ఫస్ట్ ఆర్డర్. సో ఐటమ్ చెక్ చేసిన తర్వాత పికప్ రైట్. నెక్స్ట్ వెళ్ళిపోవడనా కస్టమర్ లొకేషన్కి. సో వచ్చేసి యశ్వనగర్లో. ఎక్కడ? యశ్వనగర్. సో ఇప్పుడు ప్రస్తుతం యశ్వనగర్ అయితే వెళ్ళాలి. సో ఇది మన బుల్డోజర్ ఐడియా ఉంది. సో దీని అయితే ప్రస్తుతం ఇక్కడ పెట్టేసింది. ఈయన బండి మీద వెళ్ళిపోదాం. సో డియో దీనిపైన చేస్తాం. ఎంత చేస్తాయి మైలేజ్ నీకు? ఇది 40 to 50. సో మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది స్విగ్గీలో. సో ఫస్ట్ రైడ్ అయితే వెళ్తున్నాం. సో యశ్రావ్ నగర్ కదా. సో యశ్రావ్ నగర్ వెళ్తున్నాం. 5 kilometers 10 minutes డ్రైవ్ అంతే కదా, 10 నిమిషాలు కదా. సో ఆఫ్టర్ 10 minutes డ్రైవ్ సో మన ఫస్ట్ లొకేషన్ అయితే రీచ్ అయిపోతున్నాం. కొంచెం ఇది ఇందాక వాన అయితే వచ్చింది సడన్గా. సో కొంచెం చల్లగా పడింది ఇక్కడ అంతే కదా. సో మనం చూసుకోవచ్చు, చూడు టైం 7:55. సో ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో డెలివర్డ్. ఇక్కడ మనం కస్టమర్ రేటింగ్ ఇవ్వాలంటే ఇక్కడ రేటింగ్ ఇవ్వచ్చు. కస్టమర్ రేటింగ్సా పొలైట్ ఉంది కాబట్టి కస్టమర్ ఓకే గుడ్ ఫీడ్బ్యాక్ డెలివరీ. సో సెకండ్ ఆర్డర్ కోసం వెయిటింగ్ మళ్ళీ. సో ఇప్పుడు ప్రసాద్ యశ్వర్ నగర్ నుంచి మళ్ళీ అప్కి వెళ్ళాలా? సెకండ్ ఆర్డర్ పడదా? సో సెకండ్ ఆర్డర్ చూడండి 77 రూపీస్ పడది. పిస్తా హౌస్ 20 రూపీస్ టిప్ ఇచ్చింది కస్టమర్. పిస్తా హౌసా? పిస్తా హౌస్. సో పిస్తా హౌస్ నుంచి అయితే ఆర్డర్ వచ్చింది. సో ఇప్పుడు లాలాపేట్ ఫ్లైఓవర్ దగ్గరనా? వామ్ చాలా దూరం ఇక్కడ నుంచి. 8 kilometers. మరి అక్కడి నుంచి రెస్టారెంట్కి ఎంత అంటే కస్టమర్ దగ్గరికి మళ్ళీ
సో 77 రూపీస్ మొత్తము. కస్టమర్ లేకపోతే పిస్తా హౌస్ వెళ్ళడానికి 77. ఓన్లీ ఆర్డర్ వాల్యూ వచ్చేసి 57 అండ్ 47 అందులో కస్టమర్ టిప్ ఉంది కాబట్టి 57 ఆర్డర్ వాల్యూ, కస్టమర్ టిప్ వచ్చేసి 20 రూపీస్. ఓకే ఓకే. సో ఇప్పుడు లల్లాగూడ దగ్గర పిస్తా హౌస్ దగ్గర వెళ్తున్నాం. సో ఒక రైడ్ అయితే వచ్చింది ఏఎస్ రావు నగర్. సో ఏఎస్ రావు నగర్ పిస్తా హౌస్ నుంచి మన లల్లాగూడ వెళ్ళాలి అంతే కదా. సో 77 రూపీస్ అయితే చూపిస్తుంది ఇందులో. సో పికప్కి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం అయితే. పిస్తా హౌస్ వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు పిస్తా హౌస్ దగ్గర అయితే వచ్చేసినాం. సో పిస్తా హౌస్ దగ్గర రాగానే రీచ్డ్ పికప్ లొకేషన్. 5 ఐటమ్సా? సో ఇక్కడ ఇస్తారా మొత్తం? సో రాగానే ఫస్ట్ మన పిస్తా హౌస్ రాగానే ఇక్కడ ఇస్తారంట. సో వెయిట్ చేయాలి. రాలే యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నాం. సో ఇక అయితే రాలేదు. సో రావడానికి 5 నిమిషాలు పడవచ్చు. 5 ఐటమ్ కదా. సో 5 ఐటమ్స్కి మినిమం ఒక 10 to 15 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సింది ఇక్కడ పిస్తా హౌస్లో ఏఎస్ రావు నగర్లో. సో చూసి అలా నంబర్ చూపించాలి, తీసేసుకోవాలి ఆర్డర్ అయితే. చాలా కష్టమైన జాబ్ ఇది. సో ఎంతమంది వెయిట్ చేస్తారు ఆర్డర్ కోసం. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు బాబా. ఫుడ్ డెలివరీ జాబ్ అంటే ఇంత ఈజీ కాదు. సో మనమైతే లక్కీ, మనకైతే ఆర్డర్ రెడీ అయిపోయింది. వచ్చింది ఆర్డర్ తీసుకున్నావా? చలో. సో ఈ థర్డ్ రైడా మనకు. సో థర్డ్ ఆర్డర్ అయితే వచ్చింది. మనం ఇక్కడ నుంచి ఉప్పల్ వచ్చింది. సో సెకండ్ రైడ్ లాలాగూడ రాగానే లాలాగూడ నుంచి ఇక్కడ వేసి మన తానగా నుంచి ఇప్పుడు ఉప్పల్కి వెళ్ళాలి. సో అయితే అమౌంట్ ఎంత చూపించింది? 77. సో 77 రూపీస్ తానగా నుంచి ఉప్పల్. సో బాగానే ఉంది. తానగా ఉప్పల్ దగ్గర కదా, 6 కిలోమీటర్సా? బోడుపల్లా. ఓ. సో అంటే అక్కడ నుంచి ఖాళీ వచ్చినాం మేము. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఖాళీ వచ్చినాము? 7 కిలోమీటర్స్. సో మన లలాగూడ నుంచి బోడుపల్లి వెళ్ళి, బోడుపల్లి నుంచి హెచ్ఎంటీ దగ్గర రాగానే ఒక రైడ్ అయితే వచ్చింది మళ్ళీ 25 రూపీస్ అంతే కదా. సో 25 అంటే 25 రూపీస్ ఆర్డర్. ఏడుంది లొకేషన్ ఇది? సరే ఓకే. సో ఈ రైడ్ తీసుకొని వెళ్ళిపోదాం మళ్ళీ అంతే కదా. సో జస్ట్ చిన్న రైడ్ 25 రూపీస్ దే, 500 మీటర్స్. ఇప్పుడు ఒక డ్రాప్ చేయగానే ఇంకో రైడ్ అయితే వచ్చింది 20 రూపీస్ రైడ్. ఇది పక్కనే కదా రెస్టారెంట్ లొకేషన్. ఇది వచ్చేసి కస్టమర్ లొకేషన్. ఆర్డర్ రాగానే మనం కన్ఫర్మ్ వచ్చింది. వచ్చేసి రెస్టారెంట్ లొకేషన్ చూపిస్తుంది. ఇది ఆరో మార్క్ వచ్చేసి రెస్టారెంట్ ఇది లొకేషన్. ఇది కొడితే నావిగేషన్ ఆన్ అవుతుంది. ఈ నావిగేషన్ చూసుకుంటూ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాలి. చలో పికప్కి వెళ్ళిపోదాం రెస్టారెంట్కి అయితే. మన ఇంకో స్విగ్గీ బాయ్, జొమాటో బాయ్ అయితే కనిపిస్తున్నాడు ముందర. సో అందరం ఒకటే నియోజకవర్గం మనము అంతేనా. స్విగ్గీ, జొమాటో రైడర్స్ అందరూ ఒకటే నియోజకవర్గం. మన పని మనం చేస్తుండాలి, అంతే కష్టపడుతుండాలి. ఇదేనా ఇదే వచ్చేసినాం మనం. చైనీసా చెప్పాను. ఈ లొకేషన్ రీచ్ అయినాక రీచ్డ్ పికప్ లొకేషన్ ఉంటుంది. కన్ఫామ్ కొట్టాలి. 2 ఐటమ్స్ ఉన్నాయి, చికెన్ నూడిల్స్, చికెన్ డ్రమ్ స్టిక్స్. ఈ ఐటమ్ ఫుడ్ రైడ్ వచ్చింది. ఫుడ్ రైడ్ వచ్చినప్పుడు అడగాలి. ఫుడ్ రైడ్ వచ్చింది. గట్టిగా చెప్పాలి కొంచెం.
మనం ఎప్పుడైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చినాం. సో ఇక్కడే ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో తానక దగ్గర అయిపోయింది అప్పుడే. ఐటమ్స్ చూసుకోవాలి. సో చాలా ఈజీ, త్వరగా అయిపోయింది. 2 ఐటమ్లా 2 ఐటమ్స్, 2 ఐటమ్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్నాక కన్ఫర్మ్ పికప్ రేటింగ్, రెస్టారెంట్ రేటింగ్ ఇచ్చినాక ఓకే అప్లోడ్ పిక్చర్ తీసుకోవాలి. పిక్చర్ తీసుకున్నాం కంపల్సరీయా? పిక్చర్ తీసుకొని ఐటమ్కి పిక్చర్ తీసుకోవాలి, అప్లోడ్ చేస్తే ఓకే పికప్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు కస్టమర్ లొకేషన్ దగ్గర. సో ఇక్కడ నుంచి మన అంబర్పేట ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది? 8 కిలోమీటర్స్. సో చాలామంది రైడర్స్ వస్తున్నారు చూడ పికప్కి. అంతే అమౌంట్ రూపీస్ 72 రూపీస్ కదా, 60 రూపీస్ ఇక్కడ నుంచి అంబర్పేట. సో ఇక్కడ ఫేమస్ ఏమో జస్ట్ ఇంట్లో అంటే ఒక ఇల్లే ఉంది అనుకో, చూడండి మీరు ఇల్లే ఉంది. ఇక్కడ వీళ్ళు కిచెన్ పెట్టేసి ఓన్లీ ఆన్లైనే చేస్తున్నారు వీళ్ళు. సో ఈ సిస్టమ్ ఏదో బాగుంది. సో మన రెడీ అయితే రెడీ ఉన్నాడు ఇక్కడ. సో ప్రస్తుతం ఇప్పుడైతే అంబర్పేటకి అయితే వచ్చేసినాము. సో యాక్చువల్లీ నా బుల్డోజర్ ఏమో టైం ఏమో 10 అవుతుంది. సో నా బైక్ ఏమో మల్కాజ్గిరిలో ఉంది. సో అక్కడ ఇన్స్టామార్ట్ దగ్గర పెట్టినావు కదా, సో అక్కడ ఉంది బైక్. సో ఇప్పుడు మన బ్రదర్ ఏమంటారు అంటే 5 మార్నింగ్, సో మార్నింగ్ 5 వరకు చేస్తారంట. సో 5 వరకు అయితే నేను ఉండలేను కదా. సో యాక్చువల్లీ అన్న వ్లాగ్ చేద్దాం అంటే 12 to 5 ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని. సో ఆ కష్టం అది, ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళాలి కదా. సో మార్నింగ్ నాకు కూడా జాబ్ ఉంది. సో వెళ్ళలేము ఎట్లా. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడైతే ప్రస్తుతం అంబర్పేటలో ఉన్నాము. సో అంబర్పేట నుంచి రైడ్ వస్తో తెలియదు, మనకు మల్కాజ్గిరి అయితే వెళ్ళాలి. సో స్విగ్గీలు గిట్ట ఈ మధ్యలో అంటే ఎక్కడ పడితే అక్కడ పోవచ్చు, రైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు నేను స్టార్టింగ్ చేసినప్పుడైతే ఒక 4 to 5 కిలోమీటర్స్ ఏరియాలోనే ఉంటుండే. సో ఇప్పుడు బ్రదర్ వచ్చినా మాట్లాడదాం, రైడ్లో వస్తూ రావు ఇడ. సో ప్రస్తుతం అయితే ఆయన కోసం వెయిటింగ్, ఆయన పైకి వెళ్ళిండి ఆయన ఇవ్వడానికి. సో ఇది స్విగ్గీ కష్టాలు. అంటే చూపించడానికి చాలా ఉంది కానీ ప్రతి ఒక్కరు చూపించలేదు, ఎందుకంటే అంత టైం కూడా ఉండదు. సో అందరూ తెలుసు స్విగ్గీ గురించి, కానీ ఏదైనా సరే డెలివరీది అన్నీ కష్టాలే. సో డెలివరీ బాయ్ జాబ్ ఎలా ఉంటుంది. సో మన అంటే రైడ్ అంటే నైట్ పుట్టగిన నైట్ రైడ్ చేసేటప్పుడు అంటే మనం బైక్ తోలుతాం కదా. సో ఎవరు ఎక్కడి నుంచి గుద్దేస్తాడోకి తెలియదు మనకు. సో సేఫ్ రైడ్ అది ఒకటి. ఇంకా హెల్మెట్ పెట్టుకోండి, వాటర్ బాటిల్ ఉంచుకోండి. సో ఎండాకాలం కదా, సో ఇప్పుడైతే ప్రస్తుతం చల్లగా ఉంది ఇక్కడ. సో ఎండాకాలంలో వాటర్ అయితే తీసుకోండి. సో ఒక స్పేర్గా వాటర్ బాటిల్ పెట్టుకుంటే మీరు తాగొచ్చు, ఎండలు ఎక్కువ తిరగకుండా. కొంచెం నీడ చూసి అక్కడ రెస్ట్ తీసుకోండి కొంచెంసేపు. సో ఒక్క ఎంత వచ్చింది ఈ ఆర్డర్కి? ఎంత వచ్చింది ఈ ఆర్డర్ వచ్చేసి అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం 587 కలెక్ట్ చేసుకోండి కస్టమర్. సో అమౌంట్ అయితే మొత్తం ఇప్పుడు 7 నుంచి 10 అవుతుంది టైము. సో మొత్తం అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకోవాలి కస్టమర్ దగ్గర. 587 కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి, అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకోవాలా? 587 రూపీసా? ఆ ప్రోడక్ట్ ఐటమ్కి వాల్యూ ఇవ్వలేదా? ఇచ్చింది. ఓకే, కస్టమర్ ఇచ్చింది 587. ఇది పికప్ చేసుకోవాలి. ఈ 2 times ఎంటర్ చేయాలి ఇక్కడ. ఎంటర్ చేయాలంటున్నావా? కంప్లీట్ డెలివరీ కంప్లీట్. సో కస్టమర్ సిఓడి పెట్టినావు కదా, సో క్యాష్ ఆన్ డెలివరీ వస్తే కలెక్ట్ చేసుకున్నావు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం అంబర్పేటలో ఉన్నాం. ఇప్పుడు ఎలా మరి? అప్సి కూడా వెళ్ళాలి.
హబ్సిగూడకి వెళ్ళాలి, రాలేదు, వెళ్ళాలి. ఇక్కడైతే సరౌండింగ్స్లో అయితే ఇప్పుడైతే ఆర్డర్ పడే ఛాన్స్ అయితే లేదండి. మరి ఇప్పుడు మన జోన్కే రిటర్న్ వెళ్ళాలి మళ్ళీ. సో ఇప్పుడు ఎందుకంటే మన బైక్ అయితే అక్కడ ఉంది కదా. సో ఇప్పుడు మల్కాజ్గిరి వెళ్ళాలి. టైం 10 అవుతుంది. ఎంత వచ్చింది? రైడ్ వచ్చిందా? సో రైడ్ అయితే రాలేదు. సో వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే ప్రస్తుతం వెయిట్ చేస్తున్నాం మనం రైడ్ కోసం. ఎందుకంటే ఎంత దూరం. ఇప్పుడు ఎలా మరి పెట్రోల్ బొక్కనా ఇది? అంతేనా? సో రైట్, ఓకే. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం సబ్వే దగ్గర ఉన్నాం, తానాగా దగ్గర. సో ఒకటేసారి 2 రైడ్స్ అయితే వచ్చింది బ్యాచ్ ఆర్డరు. సో అంటే ఫస్ట్ ఆర్డర్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చేసి నాచారం, స్నేహపూర్ కాలనీ, సేమ్ కొంచెం. సో నాచారంలోనే 2 ఆర్డర్ పడింది, అంటే పక్కనే 2 ఆర్డర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోదాం, అంతే కదా. సో టైం ప్రస్తుతం 10:20 అవుతుంది. సో టైం అయితే 10:20. చాలా అలసిపోయినావా? సో ఫుల్ టైర్డ్ అయితే అయిపోయినాం 3 అవర్స్లో, అంతేనా సార్? సో అడ్రస్ ఏమంటారు అది? ఏదైనా సార్, స్విగ్గీ ఉండని, జొమాటో ఉండని రైడ్ చేయాలంటే చాలా కష్టము. సో అంటే మీకోసము ఒక ఇంటింటి తీసుకొచ్చి ఇస్తున్నాం మేము. సో రోడ్ పైన జర్నీ చేస్తున్నాం, రోడ్ పైన ఎలా ఉంటారో తెలియదు మనకు, కానీ మీకోసం అయితే చేస్తుంటాము. ప్రస్తుతం 20 minutes అయింది ఇదే వెయిట్ చేస్తున్నాం ఆర్డర్, అందుకని డబుల్ ఆర్డర్ కదా. సో టైం తీసుకుంటుంది చాలా. సో నాకు అప్సే దగ్గర ఉన్నాయి ఇక్కడ. ఓ వాన వస్తుందా? సబ్వే నుంచి డబుల్ ఆర్డర్ పడదు కదా. సో ఫస్ట్ ఆర్డర్ అయితే అంటే నైట్ టైం కదా, పోవచ్చేమో. సో ఫస్ట్ బ్యాచ్ ఆర్డర్లో ఒక ఆర్డర్ అయితే డెలివరీ ఇచ్చేస్తున్నాం. సో అక్కడైతే మన స్విగ్గీ బాయ్ అయితే ఆర్డర్ ఇస్తున్నాడు. సో ఇంకో సెకండ్ ఆర్డర్కి అయితే వెళ్తున్నాం. సో అలా అప్పుడు ఆర్డర్స్ ఎక్కువ ఉంటే ఒకరైనా 2 ఆర్డర్స్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ కంప్లీట్ ఫస్ట్ బ్యాచ్ ఆర్డర్, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ ఆర్డర్కి వెళ్తున్నాం. కానీ బ్యాచ్ ఆర్డర్ ఇచ్చేప్పుడు ఆర్డర్స్ ఎక్స్చేంజ్ కాకుండా చూసుకోవాలని చెక్ చేసి సో అటు ఇటు కాకుండా ఉంటుంది, లేకపోతే కంప్లైంట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ బ్లాగ్ చూపించడానికి ఏం లేదు మొత్తం, ఎందుకంటే మొత్తం చీకటే ఉంది. సో సెకండ్ ఆర్డర్ కూడా పక్కనే ఉంది. సో జస్ట్ ఒక 50 మీటర్స్కే సో ఈ అపార్ట్మెంట్లో. సో సబ్వేలో వచ్చిన బ్యాచ్ ఆర్డర్ అయితే కంప్లీటెడ్, డెలివర్డ్. సో టైం ఏమో 10:30 అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎర్నింగ్స్ ఎంత. సో 3 to 4 అవర్స్లో. సో ఒక్కొక్క స్టోర్ అంటే ఒక్కొక్క రైడ్కి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంది ఇక్కడ. సో మొత్తం అయితే 415 రూపీస్ అయితే చేశాము. సో ఎగ్జాక్ట్లీ అయితే వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే టైం అయితే 11:30 అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో మా బ్రదర్ అయితే ఇంకా 12 to 5 చేస్తారు. సో 12 to 5 నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలంది. సో ఇంకా కొంచెం టైం పడుతుంది, ఒక 2 days తర్వాత మళ్ళీ బ్రదర్ని మళ్ళీ కలుస్తాను. సో 12 to 5 నైట్ చేద్దాము, ఆ ఎక్స్ప్లెయిన్ చూద్దాము. సో ప్రస్తుతం ఇక్కడ ఎండ్ చేస్తాను వీడియో, చాలా లెంత్ కాకుండా ఎందుకు మళ్ళీ చూడాలి మరి మీరు అందరూ, అంతే కదా. సో అనుకున్న ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో మీరు చూసిన స్విగ్గీ రైడ్ కష్టాలు, వాళ్ళ కష్టాలు ఎలా ఉంది ఎందుకంటే చూపించిన మొత్తము. సో చెప్పలేదు ఏదో అయిపోయింది, అమ్మాయి దోస్తలేదు.